పటాకాలు ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో వర్షం పడితే బాగుంటుంది అనిపిస్తుంది? అర్జెంట్ గా ట్రిర్ వచ్చినప్పుడు తుప్పలోకి వెళ్ళినప్పుడు వర్షం పడితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎట్రా క్లీన్ చేసుకోవచ్చు కదా అన్న. మనకి నచ్చని అమ్మాయి ఇంటి ముందు రంగురంగుల ముగ్గేస్తే వాన పడాలనిపిస్తుంది కదా. దాని ముగ్గు నాశనం అయిపోను మెంటల్ది. బకెట్ తీసుకో, మీ టెర్రస్ మీద ఎక్కి మొత్తం వేసి అబ్బా వాన పడుతుంది. నెక్స్ట్, ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు బురద పడితే మన వర్షం పడితే ఆ టైంలో వర్షం పడితే బాగుంది అనిపిస్తుంది. అప్పుడు మొత్తం బట్టలు కూడా పచ్చి అయిపోతాయిగా. పార్లర్ ఉంటారు కదా పక్కకి, అప్పుడు వెళ్ళి ఓ నువ్వు అన్ని రెడీగా సెట్ చేసి పెట్టుకున్నావు అన్నమాట. ఈడ బురద, ఇక్కడ వాన. రవి చాలా రెడీ అయ్యి రచ్చ రవి సాగుకి వెళ్తున్నాడు. ఏం పడ్డా? ఓ షేట్ బురద. నువ్వు పుచ్చుకు అన్నావు అదా? ఇక్కడనే అంట, ఇక్కడ పుచ్చుక్ అంట. నువ్వు రియాక్షన్ ఓకే. పుచ్చుక్ స్కోప్ ఇస్తలేవు నువ్వు. పుచ్చుకను పుచ్చుక్. అబ్బా డ్రైనేజ్ పైప్ రా, దాంతో కడుక్కుంటున్నా. నెక్స్ట్, మనకి నచ్చని అమ్మాయి బ్యూటీ పార్లర్ నుంచి బయటికి రాగానే వర్షం పడితే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న అమ్మాయిలందరిలో నీకు నచ్చిన అమ్మాయి ఎవరు? శ్రీముఖి. ఆవిడ అమ్మాయి అంటుంది, నువ్వు ఆంటీ అనలేదు ఆవిడ. సంజుకి నచ్చని శ్రీముఖి ఈ రోజు నడుస్తుంది. బాగా రెడీ వస్తుందా? నెక్స్ట్, ఐఎమ్ వర్ష. రవితో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినప్పుడు. వర్ష నువ్వు లాంగ్ డ్రైవ్ కి వెళ్తావు, గాల్లో అక్కడెక్కడో ఉంటావమ్మా. మమ్మీ పేరు అనురాధ. అనురాధ అంటే అన్నం పెడతలే మీ పిల్లకి? అన్నం పెడుతుంది ఆవిడ, ఎంత తినాలో అంత తింటుంది, కానీ కొంతమందే గింత తింటున్నారు. ఒకవేళ నిజంగానే నువ్వు రవి తోటి లాంగ్ డ్రైవ్ వెళ్తే బండి మీద ఉంటావా, ఎగిరిపోతావా? మేము తాడ్లతో కట్టేసుకుంటాం. నెక్స్ట్, సగం మంది బట్టలతో చంపేస్తారు, నువ్వు చెప్పులతో చంపేయగలుగుతావు. స్టేజ్ మీద ఎక్కడ కొన్నావు చెప్పులు? ఆన్లైన్ షాప్. ఆన్సర్ చెప్పు. గొడుగుల షాప్ ఉన్నప్పుడు ఒక్క గొడుగు కూడా సేల్ కానప్పుడు వర్షం పడితే బాగుండే అనిపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీది గొడుగుల షాప్ అనుకో, మేమిద్దరం బయట నడుస్తున్నాం రోడ్ మీద, వర్షం పడుతుంది, అప్పుడు ఎట్లా అమ్ముతావు మాకు? సార్ గొడుగు సార్, వర్షం పడుతుంది సార్. నేను గొడుగులు వాడా, రెయిన్ కోట్లు కూడా ఉన్నాయి సార్. నేను రెయిన్ కోట్ కూడా వాడా సార్. ఏదో ఒకటి వాడండి సార్. ఏం అమ్ముతున్నావురా నువ్వు? గొడుగులు సార్. నేను గొడుగులు వాడరా? మేడం గొడుగులు తీసుకోండి మేడం. చిల్లర లేవమ్మా, ఫ్రీగా ఇస్తావా? తీసుకోండి మేడం, మీకనే కొనా? అయితే ఓకే, ఫ్రీగా దొరికితే ఫినాయిల్ కూడా వదలం మేము ఆడోళ్ళం. శ్రీముఖి ఎప్పుడైనా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మేకప్ ఉందా లేదా తెలుసుకోవడానికి వర్షం పడితే బాగా అనిపిస్తుంది. వాన వచ్చి మేకప్ పోయింది అనుకో, డ్రైనేజీలు మొత్తం బ్లాక్ అయ్యి రోడ్లన్నీ బ్లాక్ అవుతాయి. మొత్తం మేకప్ వల్ల డ్రైనేజ్ బ్లాక్ అవుతుంది కదా, అప్పుడు నువ్వు వితౌట్ మేకప్ ఈవెంట్ చూస్తావు, నువ్వు డైరెక్ట్ ఐసీయూలో ఉంటావు కళ్ళు తెరుస్తే. ఎందుకు చెప్పింది? నెక్స్ట్, లవర్ బ్రేకప్ చెప్పినప్పుడు వాన పడితే బాగుండు అనిపిస్తుంది. ఈడొక నాన్ సింక్ ఎట్లరా, కన్నీళ్ళు ఇలా కలిసిపోతాయి కానీ. అబ్బా ఒక్కసారి వాన పడుతుంది, గర్ల్ ఫ్రెండ్ చీతో అన్నది. అరే ముక్కులకి చీవిడి తీసినావా, ఏడ్చినావా? చూడు, న్యాచురల్ గా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యి చేయడం ఎలా అనేది రవి చేసి చూపిస్తాడు. ఐ హేట్ యు, బ్రేకప్. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా, చెయ్య
చేయెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా పీడా పోయిందిరా. రైతు కోరుకున్నప్పుడు వర్షం పడితే బాగుండాలి. సెకండ్ టాపిక్. ఇలాంటి సందర్భాల్లో గుండెని రాయి చేసుకుంటాం మనం. గర్ల్ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు కరెక్ట్ టైం. పేరు చెప్పినానా? పేరు చెప్పరా, అట్లా సిగ్గుపడతాయిరా. నబిత. నీ గర్ల్ ఫ్రెండా పక్కోడదా? పక్కోడిది. ఇద్దరు కలిసి ఒకటే గర్ల్ ఫ్రెండా? ఇదేంటి ఫెస్టివల్ బొనాన్సానా? నబితాని ఇంటికి తీసుకెళ్ళినప్పుడు కరెక్ట్ టైంలో మమ్మీ డాడీ వస్తే గుండెలు బద్దలైతుంది. గుండె బద్దలు ఎప్పుడైతే అడగలేదు, ఆ గుండె రాయి ఎప్పుడు చేసుకోవాలి? అప్పుడే గుండె రాయి అవుతుంది. అబ్బా ఒకసారి స్టేజ్ మీదకి రా, నువ్వు నబితని తీసుకొని వస్తున్నావు, ఇంట్లో మమ్మీ డాడీ ఉన్నారు, అప్పుడు ఎట్లా గుండె రాయి చేసుకుంటావు చూస్తుందా. వీడేం చేస్తుంటాడు ఇంట్లో? ఎవరు నువ్వు? అమ్మా, నీ కొడుకు నా మరదలతో కులుకుతున్నాడు, రావే. పేకాటలో ఆస్తి పోయినప్పుడు గుండె రాయి చేసి. గుండె కాదు, లివరు కిడ్నీలు కూడా రాయితారు అప్పుడు. చీటికి మాటికి పెళ్ళాం కొడితే గుండె రాయి చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకు కొడుతుందిరా? తాగేసిపోతున్నావా? నైట్ పూట లైట్ ఆఫ్ చేయమంటే లైట్ ఆఫ్ చేస్తలే అని. లైట్లు ఆఫ్ చేయమంటే నువ్వు ఆఫ్ చేయకపోతే కొడుతుందా? అవునా, లైట్ ఆఫ్ చేసినాక ఏం చేస్తారో తెలియదా అన్న నీకు? మందులోకి స్టఫ్ లేనప్పుడు. ఏం తాగుతావు? ఓడ్కా ఓడ్కా. అరే అన్నేదిరా భావనాలు గాని. తప్పుగా దక్క ఇట్లయితే రే అన్న అంటే తప్పు అంటావు, అక్క అంటావేంద్రా? పోంతి వదిలేగా గానీ పోంతి వదిలేయా? రే రే మనం రచ్చ రైడర్స్ రా. మంచిది. వాడికి నేను భయపడుతుండే, వాడు నీకు భయపడుతుండే. నేనేం చెయ్యను రా. రాయే ఆ నుంచి జంప్ చేసి రారా రే. చెప్పు, తొందర చెప్పు. హెచ్ఐవి రిపోర్ట్ అనేది పాజిటివ్ వస్తప్పుడు మన గుండె అనేది అట్లా రాయి చేసుకోవాలి. ఒక్క నిమిషం పాటు మా పటాస్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడు. పటాస్ అంటే మంచిగా ఉంటది, చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది, చూస్తుంటే నిద్రనే రాదు. ఏమేమి ఉంటాయి పటాస్ లో? ఎవరెవరు ఉంటారు పటాస్ లో? నాకు రేష్మి. ఏ యాంగిల్ లో నేను నీకు రేష్మి లెక్క కనిపిస్తున్నా? ఈ యాంగిల్ లో చూడరా. నా గర్ల్ ఫ్రెండ్ రూమ్ తీసుకెళ్ళినప్పుడు ఆమె గర్ల్ కాకుండా గే అయినప్పుడు నా గుండె రాయి అయిపోతుంది. అంతవరకు ఎట్లు నా గర్ల్ ఫ్రెండ్ ఎట్లా చేసుకున్నావు? తెలీదు కదా అన్న ఆమె గే అని. ఓ రూమ్ కి వెళ్ళే వరకు తెలీదు. తెలియలే అన్ని అంతే. ఇంకా అంతే.